ఇప్పుడు వీళ్ళు అంటే ఇప్పుడు మన సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటున్నారు, సెలబ్రిటీస్ అంటున్నారు. వాళ్ళు కూడా అంతే. డబ్బు ఎంత పెద్ద మరకనైనా ఇట్లా డస్టర్ క్లీన్ చేసేసినట్టు చేసేస్తది. ఎవ్వరు ఏమన్నా అనుకోని. సొసైటీ నుంచి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. బట్ అవేం తిండికొస్తాయా? ఎంత తిట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు మా. ఇంతకుముందు ఏంటంటే పక్కనోళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అనుకుంటాం మనము. ఈ మధ్య ఈ క్లాసెస్ అవి ఎక్కువైపోయినాయి. మీ గురించి మీరు ఆలోచించుకోండి, సొసైటీ గురించి మనకి. సో అట్లా మారుతూ వచ్చింది. పాతకాలంలో ఏంటంటే లవ్ మ్యారేజ్ అంటే సొసైటీ ఏమనుకుంటుంది, సాక్రిఫైసెస్ అవన్నీ ఉండే. ఇప్పుడు నో ప్రాబ్లం, మీరు ఎంత అన్నా అరుచుకోండి. ఈ మాట అంటున్నారు అనేవాడు నాకు ఏమైనా వచ్చి పెడతాడా అంతే. ఇది ఒక పెద్ద డైలాగ్, ఇది ఒక సూక్తి అయిపోయింది వాళ్ళకి. అంతే, ఏం పట్టించుకోవట్లేదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ నా లైఫ్ నా ఇష్టం, మై లైఫ్ మై వే, అంతే. ఆ కాన్సెప్ట్లో అందరూ వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ వెళ్తున్నాయి. అట్లా ఎక్కడో ఒక దగ్గర మనం సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. చాలామంది స్పిరిచువల్ హీలర్స్ కానివ్వండి, ఇవన్నీ స్పిరిచువాలిటీ గురించి చెప్తున్నాము. కాకపోతే ఎంత చెప్పినా వినడం వరకే, అవి ఎవరు పాటించట్లా. అవును, అందుకనే అంటాం అనమాట, పురాణాలు చెప్పాలి, పాత కాలంలో ఏమేమి స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ వాల్యూస్, ఎథిక్స్ అవన్నీ అందులో ఉంటాయి. అవన్నీ నేర్పిస్తేనే మనకు తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ మనకు తెలవాలి. అంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు హిస్టరీ.